ప్రజాస్వామ్య దేశాల్లో లీడర్లు పార్టీలు ప్రజలకు మంచి చేసేందుకు ఎట్లా పరితపిస్తాయో తెలుసు కదా. అధికార పార్టీల మీద ప్రతిపక్షం, ప్రతిపక్షం వాళ్ళ మీద అధికార పక్ష పోళ్ళు పబ్లిక్ పనులు చేసి పెట్టేందుకు ఒకల మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. కొన్నిసార్లు అయితే పండ్లు రాలేటట్టు ఫైటింగ్లు కూడా చేసుకుంటారు. ఏ రాష్ట్రంలో అసెంబ్లీ మీటింగులు మున్సిపల్ మీటింగులు చూసినా ఏమున్నది గర్వకారణం అంతటా గడబిడల గలాటాలే అన్నట్టున్నాయి కదా. తమిళనాడు సేలంలో కూడా అసొంటి ముచ్చట్నే అయింది. ప్రతిపక్ష ఏఐడిఎంకే కౌన్సిలర్ యాదవమూర్తి అనేటైన మున్సిపల్ వాళ్ళు పిలిచిన టెండర్లల్లా గోల్మాల్ అయింది. అధికార పార్టీ వాళ్ళు అగ్గోకు పనిచేస్తామన్న కాంట్రాక్టర్లను కాదని ఎక్కువ రేటుకు పనిచేస్తున్న వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చుడేందని మీటింగులో నిలదీసిండు. అధికార పార్టీ లీడర్ల మీద ఇరుసుకపడ్డాడు. ఏందయ్యో ఎక్కువ మాట్లాడుతున్నావు అనుకుంటే అధికార పార్టీ మహిళా కౌన్సిలర్లు ఆయన మీదకు కైక్కునలేసిర్రు. సుహాసిని అనే ఈ కౌన్సిలర్ అక్క పోయి ఆయన తోటలో ఒలిపెట్టుకున్నది. ఇక మాట మీద మాట వెరిగి ఆయన ఆమె చెయ్యిని తీసి పడేయమని కిందకు కొట్టిండు. నా చెయ్యినే కింద కొడతావా అని యాదవమూర్తి అన్న చెంపలు వలిగే తట్టు సట్ట జరిసింది సుహాసిని అక్క. ఇక అక్క చెంపజప్పరిచ్చిన దెబ్బకు యాదవమూర్తి అనే బ్యాలెన్స్ తప్పి బలం మీద పడ్డాడు. ఎంబడే తోటి కౌన్సిలర్లు వచ్చి ఇద్దరిని వెనక గుంజుకప్పేరు. అటెంక పోయి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. యాదవమూర్తి అన్న కొట్టిన దెబ్బకు బాగా దెబ్బలు తాకినాయని సుహాసిని అక్క అయితే ఏకంగా దవాఖానకే పోయింది. ఇక గా తీర్ల దెబ్బలు తిని అవసరమైతే దెబ్బలు కొట్టుకుంటా పబ్లిక్ కోసం లీడర్లు ఎంత అల్లాడిపోతుంటారమ్మా.